వెల్కమ్ బ్యాక్ మా. లాస్ట్ వీడియోస్లో మనం లింక్డ్ లిస్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చూడండి. ఇక్కడ డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఫస్ట్ క్లాస్లో చెప్పింటాను, రైట్? ఏమేమి ఉంటుంది? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నాన్ ప్రిమిటివ్లో అన్ని ఇంటిజర్స్ ఫ్లోట్స్ అవే చెప్పింటానమ్మా. మీరు కావాలనుకుంటే ఈ పార్ట్ని స్కిప్ చేసుకోండి అని కూడా చెప్పింటాను. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఈ పార్ట్ మాత్రమే, రైట్? అది మళ్ళీ మనకి 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. లీనియర్, నాన్ లీనియర్, ఫైల్స్, రైట్? నెక్స్ట్ ఫైల్స్ కొన్ని రోజులు వదిలేయండి. లీనియర్, నాన్ లీనియర్ కూడా ఇప్పుడు మనం చూడట్లేదు. లీనియర్లో మళ్ళీ ఏముంటుంది? స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అంటే ఒకసారి మెమరీ అలొకేషన్ జరిగింది అంటే దాన్ని ఫిక్స్ మెమరీ అలొకేషన్ అవుతుంది, దాన్ని చేంజ్ చేయలేం, అవునా? నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది మన దగ్గర? డైనమిక్ మెమరీ అలొకేషన్. మనము కావాలంటే సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత మనం అలొకేషన్ చేసుకుంటాం, రైట్? సరే, స్టాటిక్లో అర్రేస్ ఉంటుంది. ఈ పార్ట్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం, సిలోనే కంప్లీట్ అయింది అర్రేస్, రైట్? నెక్స్ట్ ఇంకోటి ఏముంది మన దగ్గర? డైనమిక్ మెమరీ అలొకేషన్, అవునా? డైనమిక్లో మనం ఏం కంప్లీట్ చేసుకున్నాం? లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఇంకొకటి ఏం చూస్తున్నాం? స్టాక్స్, ఓకేనా? సో స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్, ఓకేనా? స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. అదే ఒక పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మనం ఈ లింక్డ్ లిస్ట్ కానీ, స్టాక్ కానీ, క్యూ కానీ, ట్రీస్, గ్రాఫ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని పిలుస్తాం. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఒక డేటా టైప్ని మనమే క్రియేట్ చేస్తూ దాని ఆపరేషన్స్ని కూడా మనమే డిఫైన్ చేయడం, అట్లాంటి డేటా టైప్ని మనం ఏమంటాం? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటాం. సో ఇక్కడ స్టాక్ని కూడా మనమే క్రియేట్ చేసుకోవాలా, దాని ఆపరేషన్స్ని కూడా మనమే డిఫైన్ చేయాలా. సో స్టాక్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని కూడా చెప్తాం. స్టాక్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, ADT షార్ట్ ఫామ్లో, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మీరు లింక్డ్ లిస్ట్లో చూసుకున్నట్లయితే ఎట్లయినా ఇన్సర్ట్ చేసింటారు, అంటే ఇన్సర్ట్ అట్ బిగిన్, ఇన్సర్ట్ అట్ ఎండ్, ఇన్సర్ట్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్, డిలీషన్స్ కూడా ఎట్లా పడితే అట్లా చేసింటారు, రైట్? కానీ స్టాక్స్లో అట్లా కాదమ్మా, ఒక ప్రిన్సిపల్ని అది ఫాలో అవుతుంది, అదే లిఫో. ఓకేనా? లిఫో అంటే లాస్ట్ ఇన్, స్మాల్ అని రాసుకోండి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని అది ఫాలో అవుతుంది, ఓకేనా? అసలు ఏంది ఇది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే నేను చెప్తాను ఇంకా కొంచెం సేపటికి, ఓకేనా? నెక్స్ట్ ఇంకా స్టాక్ని మనం ఇంప్లిమెంట్ చేయాలా, రైట్? సో ఇంప్లిమెంట్ చేసే కోసం మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. ఇంకా కూడా చేయొచ్చు అనుకోండి, చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ ఎన్ని మెథడ్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే యూజింగ్ అర్రేస్, యూజింగ్ లింక్డ్ లిస్ట్, ఓకేనా? సో స్టాక్ ఇంప్లిమెంటేషన్ దేంతో చేయొచ్చు? ఒకటి అర్రేస్, ఇంకొకటి లింక్డ్ లిస్ట్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఒకటి అర్రేస్ అంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్, ఇంకొకటి స్టాక్ని దేంతో ఇంప్లిమెంట్ చేయొచ్చు? లింక్డ్ లిస్ట్ అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్. ఇది స్టాటిక్ అయినా డైనమిక్ అయినా లీనియర్ డేటా స్ట్రక్చరే కదా, అంటే సైడ్ బై సైడే నాకు వాల్యూస్ అనేటివి స్టోర్ అయి ఉంటాయి. స్టోరింగ్ కాదు, ప్రాసెసింగ్ అనేది సైడ్ బై సైడ్ జరుగుతుంది. లింక్డ్ లిస్ట్లో మనకి సైడ్ బై సైడ్ ఏం డేటా స్టోర్ కాదు కదా, బట్ ప్రాసెసింగ్ అనేది ఖచ్చితంగా ఏమై ఉంటుంది? సైడ్ బై సైడే అయి ఉంటుంది, రైటే కదమ్మా? నెక్స్ట్ సో ఇప్పుడు ఫస్ట్ నేనేం చూద్దాం అనుకుంటున్నాను అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అర్రేస్. సో హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు ఇక్కడ? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అర్రేస్. అర్రేస్ అంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్. ఒకసారి దాని సైజ్ని ఫిక్స్ చేస్తే దాన్ని మనం చేంజ్ చేయలేం,
రైటేనా? లింక్డ్ లిస్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ యూజింగ్ అర్రేస్ చూసేద్దాం. ఓకేనా? సరే, బాగుంది. అర్రేస్ అంటే నార్మల్గా మీరు అర్రే ఎట్లా క్రియేట్ చేసుకుంటారో అట్లే క్రియేట్ చేసుకోండి. ఎట్లా చూడండి, ఇంట్ ఏ ఆఫ్ 20 ఏ ఆఫ్ 5 ఇట్లైనా నేను అర్రేని డిక్లేర్ చేసుకునేది. ఈసారి మనకి స్టాక్ కాబట్టి దీన్నే నేను ఎట్లా రాసుకుంటానా, ఇంట్ స్టాక్ ఆఫ్ 20 అంటన్నా. అప్పుడు స్టాక్ అనేది ఒక అర్రే క్రియేట్ అవుతుంది విత్ సైజ్ 20 ఎలిమెంట్స్. ఆ 20 ఎలిమెంట్స్ కూడా ఎలాంటి డేటా టైప్ అయి ఉంటాయి మనకి, ఇంటీజర్స్. ఓకేనా? ఇది అర్రే క్రియేషన్. అయితే దీన్నే మనం ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. యాష్ డిఫైన్ కెపాసిటీ. ఆ కెపాసిటీ బదులు నేను ఇక్కడ 20 అనుకుంటానా. గుర్తుందా ఇదేంది? సిలో నేర్చుకుంటాం మ్యాక్రో డెఫినేషన్ అది, రైట్? మ్యాక్రోస్ అంటే కాన్స్టాంట్స్, రైట్? సో ఇప్పుడు దీన్నే మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇంట్ స్టాక్ ఆఫ్ కెపాసిటీ పాసిబుల్. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువ వరకు అమ్మ ఇట్లా వాడకుండా ఇట్లే వాడతాం. ఎందుకు? మ్యాక్రోస్ వల్ల ఇట్లా పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏమి, మనం ఆఫ్లైన్ క్లాస్లో మ్యాక్రోస్ అప్పుడే చెప్పేసి ఉంటాను, రైట్? ఓకేనా? ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏమి అని. సో ఇప్పుడు ఈ మెథడ్ కాకుండా అమ్మ మనం ఈ మెథడ్ యూజ్ చేద్దాం. ఓకేనా? సరే, ఇది ఒక స్టాక్ని మనం డిక్లరేషన్ అని చెప్పచ్చు. ఓకేనా? దాన్ని ఇంకా చూద్దాం నీట్గా. సరే, ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు. ఆపరేషన్స్ ఆన్ స్టాక్, ఏమేం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చో చూద్దాం. ఆపరేషన్స్ ఆన్ స్టాక్ ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్, పుష్, పాప్, ట్రావర్స్, దాన్ని మనం డిస్ప్లే అని కూడా అంటాం, రైట్? నెక్స్ట్ పీక్, నెక్స్ట్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈ అన్ని ఆపరేషన్స్ మీరు స్టాక్ పైన ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి, మీకు పుష్ ఉంది, పాప్ ఉంది, డిస్ప్లే ఉంది, పీక్ ఉంది. ఈ 4 ఆపరేషన్స్ మాత్రమే మీకు చెప్తారు. సరే, ఇంకొన్ని మనం ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్, లెంత్ కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఒకవేళ మాకు అవసరం లేదు అనుకుంటే ఈ 3 ఆపరేషన్స్ని మీరు ఇగ్నోర్ చేసుకోండి. ఓకేనా? నేను 7 ఆపరేషన్స్ చెప్తాను. 7 ఆపరేషన్స్ చెప్తాను. మీరు కావాలి అనుకుంటే మీరు ఎగ్జామ్ పర్పస్కి అయితే ఈ 4 రాసినా సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, సరే, ఇంకా మనం లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ గురించి చెప్పాలా, రైట్? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు, రైట్? ఇంత 20 అంటే వేసుకోవడం కష్టం కదా. నేనేమనుకుంటున్నాను, కెపాసిటీ 5 అని అనుకుంటున్నా. అప్పుడు ఒక అర్రే క్రియేట్ అవుతుంది విత్ సైజ్ ఎంత, 5. ఓకేనా? మనం మామూలుగా అర్రేని ఎట్లా మెమరీ అలొకేషన్ కోసం బొమ్మ వేస్తా అంటే మీ డయాగ్రామ్ ఇట్లా వేస్తా అంటే మీ, రైట్? ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని వర్టికల్గా వేసుకోండి, అదే మనకి స్టాక్ అవుతుంది. ఓకేనా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర? 5. 1 2 3 4 5 అర్రేసే కదా. అంటే దీనికి ఇండెక్స్ ఉంటుంది 0 1 2 3 4. అర్రే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0, అది కూడా మనకి తెలుసు, రైట్? సో ఇది ఇంకా ఇది నేను గ్లోబల్గా డిక్లేర్ చేసుకున్నా కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ అన్నీ zeros ఉంటాయి. ఒకవేళ లోకల్గా పెట్టుకుంటే గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నేనేం ఇక్కడ zeros వేయట్లేదు, బట్ గ్లోబల్ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో zeros ఉంటాయి. క్లియర్? ఏం డౌట్స్ లేదు ఇక్కడి వరకు. ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తారు, రైట్? సో మీరు డేటాని లోపలికి ప్లేస్ చేస్తారు, ఇన్సర్షన్ అంటాము. ఆ ఇన్సర్షన్నే టెక్నికల్గా మనం ఏమని పిలుస్తాము అంటే పుష్ అని పిలుస్తాం.
ఓకేనా, డేటాని పెట్టడం. నెక్స్ట్ డేటాని డిలీట్ చేస్తారు, అవునా, ఆ డిలీషన్నే మీరు టెక్నికల్గా పాప్ అని పిలుస్తారు. పుష్ అంటే ఇన్సర్షన్, పాప్ అంటే డిలీషన్. ఇంకా డిస్ప్లే, పీక్ చూద్దాం, పీక్ కూడా, ఓకేనా. నెక్స్ట్ ఇంకా లెంత్, దాని లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయడం, ఇది కూడా మీకు వచ్చు, ఓకేనా. సరే, బాగుంది. ఒక ఎక్స్ట్రా వేరియబుల్ని తీసుకోండి టాప్ అని, ఓకేనా. ఫస్ట్ టైం టాప్ -1 పెట్టుకోండి, టాప్ ఈజ్ ఈక్వల్ టు -1. అసలు ఏమి ఈ టాప్ అంటే, ఎందుకు దాంట్లో -1ని స్టోర్ చేసుకుంటున్నారు చూద్దాం, ఓకేనా. ఇప్పుడు స్టాక్ ఆఫ్ ఏం లేదు ఇక్కడ, స్టాక్ ఆఫ్ 0 స్టాక్ ఆఫ్ 1 ఏం లేదు, రైట్. ఎంటీ స్టాక్ ఉంది అంటే అప్పుడు టాప్ అనేది -1ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే టాప్ అనే దాంట్లో ఏ ఎలిమెంట్స్ని పాయింట్ చెయ్యదు. ఎప్పుడైతే టాప్లో -1 ఉంటుందో స్టాక్ ఈజ్ ఎంటీ అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ దాంట్లో ఎగ్జిస్ట్ అవుతోంది అని అంటే అప్పుడు కరెంట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో టాప్ అనేది, టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది కదా, ఇప్పుడు -1 పోయి 0 వస్తుంది. టాప్ అనేది మన కరెంట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకొక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తానా, అప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 8 అనే ఒక వాల్యూ ఉంది అనుకోండి, అప్పుడు ఆ 8 వచ్చే కంటే ముందే టాప్ వాల్యూ 1 అవుతుంది. కరెంట్ ఎలిమెంట్ ఎంత ఉంది, 8, అప్పుడు టాప్ 1ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్న కొద్దీ ఇది టాప్ ఎలిమెంట్ అవుతుంది. ఇంకొకటి ఇన్సర్ట్ చేస్తే అప్పుడు టాప్ వాల్యూ ఎంత అవుతుంది, 2, అప్పుడు ఇది 2 అనే పొజిషన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఇన్సర్ట్ చేయాలంటే ఓన్లీ పైన మాత్రమే ఇన్సర్ట్ చేయగలరు. ఇప్పుడు ఈ 15 ప్లేస్లోకి నేను 18 తెస్తాను అంటే పాసిబుల్ కాదు. మీరు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే అది పైన మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఓకేనా. సో ఇన్సర్ట్ చేయాలన్నా కూడా టాప్లోనే జరుగుతుంది, డిలీట్ చేయాలంటే కూడా టాప్లోనే జరుగుతుంది. ఇప్పుడు నేను టాప్ వాల్యూ ఎంత ఉంది మా, 0 1 2 సరిపోయిందిలేండి, 2, రైట్. ఇక్కడ ఉన్నాం. నేను మామూలుగా లింక్డ్ లిస్ట్లో అయితే డిలీటెడ్ బిగిన్, డిలీటెడ్ ఎండ్, డిలీటెడ్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్ చేయొచ్చు, అర్రేస్లో కూడా చేయొచ్చు, మీకు చెప్పింటాను నేను, రైట్. ఇప్పుడు నేను ఈ 8ని డిలీట్ చేయాలా, పాసిబుల్ కాదు. ఓన్లీ 20ని డిలీట్ చేసిన తర్వాతే 8ని డిలీట్ చేసేకి పాసిబుల్ అవుతుంది. సో మీరు 20ని మాత్రమే డిలీట్ చేయగలరు. అప్పుడు ఒక ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నారు అంటే, డిలీట్ కాదమ్మా, ఏ లాంగ్వేజ్లో ఏ మెమొరీని మీరు పర్మనెంట్గా డిలీట్ చేయలేరు, ఓకేనా. జస్ట్ టాప్ని మైనస్ చేస్తారు. నాకు ఈ 20 వద్దు కదా, అప్పుడు టాప్ మైనస్ చేస్తే టాప్ వాల్యూ 2 పోయి ఎంత వస్తుంది, 1, అప్పుడు ఇది ఇక్కడికి పాయింట్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ 8ని మాత్రమే డిలీట్ చేయగలరు, 15ని డిలీట్ చేయలేరు. అట్లా ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే మీరు బయటికి అంటే డిలీట్ చేయగలరు. సో పుష్ చేయాలన్నా టాప్లోనే జరుగుతుంది, పాప్ చేయాలన్నా టాప్లోనే జరుగుతుంది. పుష్ అంటే ఇన్సర్షన్, పాప్ అంటే డిలీషన్. సో పుష్ అండ్ పాప్ ఒక్క ఎండ్ మాత్రమే జరుగుతుంది, ఆ ఎండే టాప్ ఎండ్. ఎక్కడ పడితే అక్కడ ఇన్సర్షన్స్, ఎక్కడ పడితే అక్కడ డిలీషన్స్ జరగదు, కరెక్టే కదా, ఓకేనా. సో ఆ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ జరిగే ఎండ్, ఆ ఎండ్నే మనం టాప్ అని అంటాం. ఎంటీ స్టాక్ ఉన్నప్పుడు -1 అని స్టోర్ చేసుకుంటాం. మన ఎలిమెంట్స్ పెరిగే కొద్దీ టాప్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. మన ఎలిమెంట్స్ డిలీట్ చేస్తున్న కొద్దీ టాప్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది, ఓకేనా. సో ఇన్సర్షన్ అండ్ డిలీషన్ డన్ అట్ ఓన్లీ వన్ ఎండ్ కాల్డ్ టాప్ ఎండ్, కరెక్టే కదా, అది అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ 15 ఎంటర్ చేసిన, ఫస్ట్
15 ఎంటర్ చేసిన, సెకండ్ 8 ఎంటర్ చేసిన, 20ని థర్డ్ ఎంటర్ చేసిన అనుకోండి. సో ఇప్పుడు నేను లాస్ట్ ఏది ఎంటర్ చేసిన 20. డిలీట్ చేస్తే ఫస్ట్ ఏం డిలీట్ అవుతుంది 20. సో ఏదైతే లాస్ట్ ఇన్ అయ్యి ఉంటుందో, లాస్ట్ ఇన్సర్షన్ జరిగింటుందో, లాస్ట్ ఇన్ అయ్యి ఉంటుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. అర్థమవుతుందా? ఏదైతే ఎలిమెంట్ లాస్ట్గా ఇన్సర్షన్ చేసింటారో అదే ఫస్ట్ మీకు డిలీషన్ జరుగుతుంది. ఆ ప్రిన్సిపల్నే మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అని అంటాం. స్టాక్లో ఎప్పుడు అట్లే జరుగుతుంది. క్లియర్ కదా? ఇప్పటి వరకు దీంట్లో ఏం డౌట్స్ లేవు కదా? స్టాక్ అనేది ఓకేనా? సో ఫైనల్గా స్టాక్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. Stack is a linear data structure. Stack follows LIFO principle, last in first out principle. Next, only insertions and deletions done at only టాప్ ఎండ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే ఎక్కడ డిలీషన్స్ ఇన్సర్షన్స్ చేయలేం. ఆ ఇన్సర్షన్నే మనం టెక్నికల్గా ఏమంటాం? పుష్. డిలీషన్ని పాప్. రైటే కదా? నెక్స్ట్, స్టాక్ ఎంటీ ఉన్నప్పుడు టాప్ వాల్యూ ఎంత ఉంటుంది? -1. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాము అంటే ఆపరేషన్స్ ఆన్ స్టాక్ చూద్దామమ్మా. ఓకేనా? సరే, బాయ్ మా. థ్యాంక్ యూ.